రేపు ఆ రికార్డ్స్ అన్ని తీసుకెళ్లి డీన్తో వెరిఫై చేద్దామే. రికార్డ్స్ అన్ని ల్యాబ్లో ఉన్నాయి. అది కూడా నువ్వా? ఇప్పటి వరకు మన స్టేట్లో అమ్మాయిల మీద అబ్బాయిలు యాసిడ్ పోయడం విన్నావే గానీ అబ్బాయిల మీద అమ్మాయిలు యాసిడ్ పోయడం ఎప్పుడైనా విన్నావా? ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పోయాలనుందిరా. దట్స్ మై ఫీలింగ్. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. సిగ్గులేదు. నేను మీ వాడినండి. మీరు యాసిడే పోసుకుంటారో తలంబరాలే పోసుకుంటారో మీ ఇష్టం. ఆ చేతిలో తింట్రా తిరుమణాలు ఉన్నాయి. అమ్మ తినద్దాం. అనవసర విషయాల్లో తలెక్కువ పెట్టేస్తారా మీరు? ఇది మీకోసం కాదు, ఈవిడి కోసం. వైషు గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఆ జోడి ఈ జోడి ఇచ్చి నన్ను కొట్టేయచ్చు. ఈ పాపికి విముక్తి కలగాలంటే మీరు ఈ బొమ్మ స్వీకరించాలి. తీసుకోకపోతే మీ డాక్టర్ డిగ్రీ మీద ఒట్టే. చదువన్నా నేనన్నా పిచ్చి యాదవ్కి. హలో హలో పలకడండి. వాడి పేరేంటి? గౌతమ్. హలో గౌతమ్. అమ్మ దేవుడోయ్, సొంత మొగుని క్యాగేసింది. మీరు ఈ అల్పుడిని పేరు పెట్టి పిలిచారా? ఇది కళా నిజమా? చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? స్ట్రాంగ్ రీజన్ ఒకటి చెప్పండి. మా ఇంట్లో పరిస్థితి మీకు తెలీదు. మా నాన్నగారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. బాబులం తర్వాత అలాగే ఉంటారండి. ఇదేమన్నా జాతీయ సమస్య? అలా ఉండడమే కరెక్ట్. లేకపోతే కూతుర్ని కనేసి రోడ్డు మీద వదిలేసి ఎవరినో ఒకటి తగులుకొని ఎవరితో లేచిపోమని ఎంకరేజ్ చేయరు. ఈ స్టేజ్లో అమ్మాయిలకి ఇలాగే ఉంటుందండి. ఎవడైనా సర్రైనట్టు తగిలితే అప్పుడు ఆడి తర్వాతే బాబులు బాబాయిలు అన్నీ. షట్ అప్. జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తనే. హీస్ గాడ్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లి చేసుకున్నా ప్రేమించినా అన్నీ ఆయన తర్వాతే. మీ నాన్నగారిని ఎంతలా ప్రేమిస్తున్నావంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను ఎంతగా ప్రేమిస్తావు? సెన్స్ లేదా? చెప్పింది విను. నన్ను వదిలే, బాగుపడతావు. బాగా ఇచ్చావే, వీడితో ఇలానే ఉండాలి. ఇదిగో వైషు, నిన్నే బాగుపడదామని నేను ప్రేమించాను. నా మాటను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. 1, 2, 3 అన్న లోపల తిరిగిందనుకో, పాప గుండెల్లో మనం ఉన్నట్టే. ఏం పర్లేదు, సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి తుఫాన్లు ఉమ్ములు సహజం. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. ధర్మా, మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అన్నారు. ఏమయ్యా, నా ప్రసంగం ఎన్నిసార్లు వింటారు? ఈసారి మా స్టూడెంట్స్ ప్రసంగం వినండి అన్నా. దానికి వాళ్ళు ఓకే అన్నారు. ఆ అదృష్టవంతుల పేర్లు చదువుతాను. డాక్టర్ సీతారాం, డాక్టర్ కుమార్, డాక్టర్ శరత్, డాక్టర్ పల్లవి. వీళ్ళు నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్ళి మన కాలేజ్ తరపున సెమినార్లో పాల్గొని ఈ ధర్మ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింపచేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నా పేరు లేదేంటి సార్? ఉండదు. నేను జీనియస్లను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ మూవ్ సరిగ్గా అప్లై చేయడమే నీకు రాదు. నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను? వేస్ట్. అది కాదు సార్, వాళ్ళు అబద్ధం చెప్పారు. పేషెంట్స్ అబద్ధాలే చెప్తారు. వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది. దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షట్ అప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా అని డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తికి కూర్చోటం. రేయ్, ఆగిపోయావే, కొడతావా? కొట్టు. అసలు నీకు బుద్ధుందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్కబూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను ఒకటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి? కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా. రండి. ఏంట్రా నీతో కూర్చున్నది? డీన్ గడిల్ ఎక్కడరా? యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా. వైలెన్స్ ఎందుకు? అర్థమైంది. నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? రానా? ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకా? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మా మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? చిచి, అసలు ఛాన్సే లేదు. వాళ్ళకి తెలుగు రాదు కదా. సరేగాను రే, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా? ఇట్స్ ఇంపాసిబుల్ నా? ఇంపాసిబుల్ అన్నప్పుడు వైష్ణవి ఎందుకు అలా తిట్టావరా? అదేవరు?
డాక్టర్ వైష్ణవా? ఆ, ఓహో, ఏంట్రా మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు 1,00,000 అంటాం, ఏం పట్టించుకోకూడదు. అయినా సరే మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం, ఏమంటారా? మరి ఇంకేం? వద్దు, హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ని సెటిల్ చేసుకోలేమా? ఓహో. రక్తం బొట్టు కింద పడకూడదు అంతే కదా. అంతే. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిసేస్తాను. ఏ? రేపెళ్ళి ఏ నోటితో అయితే వైశ్యం తిట్టావో ఆ. అదే నోటితో తను పొగడాలి. లేకపోతే రేపు వచ్చి ఆ చెయ్యి ఇరిసేస్తాను. పొగడ్డానికి చెయ్యి చేయడం ఎందుకు? విపరీతంగా పొగుడుతాను. 10 డేస్ నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులం కాదా? మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లన్నీ అడగకూడదు చిన్న, ఆ. ఇస్తే తీసుకోవాలి. వీడు కదా వీడు. సార్ ఆ, ఏమైంది సార్? బాత్రూంలో పడిపోయాను రా. పడిపోయారా? ఆ. పడిపోతే ఎలా ఇరుగుద్ది? ఒరే, ప్రమాదాలను పడిపోవడాలను మనకు చెప్పొస్తాయంట్రా. ఎక్కడైనా పడిపోవచ్చు, ఏదైనా ఇరిగిపోవచ్చు. అవన్నీ కాదు కానీ నేను ఎవరికీ చెప్పను. ఇప్పుడు నేను చెప్పండి. ఒట్టి ఒట్టి సార్. పోన్లే. ఆ వైష్ణవుని నేను తిడుతున్నానని, సెమినార్కి సెలెక్ట్ చేయలేదని దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి నా చెయ్యి చేసాడురా. అయ్యి బాబోయ్, సెమినార్కి సెలెక్ట్ చేయకపోతేనే చెయ్యరు కొట్టేయారంటే పాస్ మార్కులు లేకపోతే ప్యానల్ తీసేస్తారేమో సార్. అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటాం రా పేర్చ యాదవా? సరేలేండి, పదండి కట్టు కడతాను. ఏ స్టూపిడ్. చెయ్యిరిపోయిన పర్పస్ ఏంటి, నువ్వు కట్టు కట్టడం ఏంటి? ఈ ధర్మ బాడీ మీద చెయ్యేసే అర్హత ఓన్లీ వైష్ణవ్కే ఉంది. ఓ, ఎక్కడుందరా ఇదే? నో ఐమ్ రియల్లీ అప్సెట్ అబౌట్ దిస్. ఎక్కడుందరో? అమ్మా వైషు, డాక్టర్ వైషు. నేనా సార్? నిన్నేనమ్మా, ఇలా రా. ఈ తింగరోడు ఎక్కడో పడినట్టున్నాడు. ఏమైంది సార్? చెయ్యి విరిగిపోయిందమ్మా, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యి. అయ్యో సార్, మూవ్ నే సరిగా రాయలేను. ఇంత పెద్ద కేసు అంటే? అయ్యయ్యో, అలా అనకమ్మా. ఏదో మూవ్ ఏంటి, నువ్వు తలుచుకుంటే పెద్ద పెద్ద మూమెంట్లే చేయించగలవు. ప్లీజ్ ప్లీజ్ చెయ్యమ్మా. అసలు దెబ్బ ఎలా తగిలింది సార్? డీటెయిల్స్ ఎందుకమ్మా, ఒకసారి చెయ్యి. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్సిడెంట్. వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుత ఘట్టం. మందులు లేకుండా చెయ్యేస్తే తగ్గిపోతుందా? నోబుల్ చనిపోయిన తర్వాత అతని పేరుతో ప్రైజ్ ఎలా అనౌన్స్ చేశారు, అలాగే నీ పేరు మీద కూడా అనౌన్స్ చేస్తారమ్మా. నువ్వు ఈ దేశానికి వెన్నెముక్క. రే కమాన్, రారా. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మందే. చూడక ఈ బండది కూడా బానే ఉంది. ఏంటండి కొత్త వైద్యం ఏదో కనిపెట్టారంట, చేతులేసి తగ్గించేస్తున్నారంటగా. కాలేజ్ అంతా అదే టాపిక్. అసలు నీకు క్యారెక్టర్ ఉందా? నిన్నటి వరకు అబద్ధాలు, ఈ రోజేమో చేయి విరిచేయడాలు. అదే యాక్సిడెంట్ జరిగిందండి, పెద్ద స్ట్రాంగ్ హ్యాండ్ కూడా కాదు. రై నోర్మిరా చెత్తదవా. యూ కీప్ క్వైట్. నేను అమ్మాయిలు పడేయడంలో కొంచెం వీక్ అండి. ఏదో నీతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడాను. షట్ అప్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఐ హేట్ యు. ఓకేనా? జస్ట్ గో టు హెల్. అలా అనకండి ప్లీజ్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. నో వే. ఇంక మీరు బయలుదేరొచ్చు. ఎందుకు ఏడుస్తావు? ఏడ్చినంత మాత్రాన ప్రేమించేస్తారా ఏంటి? చండాలంగా ఏడుస్తున్నావు ఎందుకు? మీరంతేనండి, పాతకాలం మనిషి. రోజుకో బుర్ర మల్లెపూలు, వారం సినిమా, సీజన్ కో టూరు. ఆ టైం పెంచండి, చిన్న పిల్లల చేస్తాడు. ఒరే పాలడా, కడుపులో కంకరా. అవునండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని బాగా చూసుకుందాం అనుకున్నానండి. సినిమాలకి టూర్కి కూడా తిప్పుదాం అనుకున్నానండి. కానీ ఆశలన్నీ ఆవిరైపోయాయండి. దానికి మేమేం చేయాలి? అయ్య బాబాయ్, నువ్వేం చేయకమ్ము. ఆడదానిలో ఏడుపు ఒకటి. ఎలాగో నేనంటూ ఇష్టం లేదంటున్నారు. ఈ ఆదివారం నాతో ఒక్క సినిమాకి రండి, ఆ జ్ఞాపకాలతో బతికేస్తాను. చెప్పు తెగుద్ది. నీతో నాకు సినిమా ఏంటి? ప్లీజ్ అండి, నేను మీతో కాకపోతే ఎవరితో చూస్తానండి. నో వే. ఏ కమ్ లెట్స్ గో. చూస్తనే పోరా. వైషు గారు ప్లీజ్ అండి, నో వే. ఒక్క సినిమా అండి. కాలమే పడే. ప్లీజ్ అండి వైషు గారు ఒక్క సినిమా అండి ప్లీజ్ అండి. ఏంటిది? Get up. Get up. ఏంటిది చిరగో? వదులు. మీరు వస్తానండి, వదులుతానా? సరే వస్తాను. వస్తానులే. సోఫా సీట్లు బుక్ చేసేస్తానండి. వస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. దీని తర్వాత నువ్వు నాకు కనిపించకూడదు. ఓకేనా? అరాచకంగా అనిపించట్లేదు మీకు? జస్ట్ గో టు హెల్. గెట్ లాస్ట్. సరే 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 కనిపించండి. ప్రామిస్? ప్రామిస్. నా మీద వెయ్. ఓకే. వైషు, వచ్చేటప్పుడు చీరలో వస్తావు కదా? మీరు అలా చూడకండి. మిమ్మల్ని చీరలో చూడడం నాకు ఇష్టం, అది నా బలహీనత. పద. విపరీతంగా ఇష్టపడిపోవడం వల్లేమో ఉమ్మినా తుమ్మినా అందంగానే కనపడుతుంది. ఆర్గ్యుమెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది సార్, మనకే ఫేవర్గా ఉంది.
మ్యాక్సిమం మా వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాం సార్. ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎలాగో ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తున్నాం కదా. ఆపండి. ఏంట్రా దిగరా. చూడరా చూడు టీ-షర్ట్ చూసేస్తా. చూడు. చూసుకోలేదా? సారీ. బండి ఎవరిది? నీదేనా? వైష్ణవ్ అంటే నీ భార్య? నా కూతురు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడీ కట్టల మీద రాస్తారకూడదు. ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే? కలెక్టర్ ఆఫీస్కైనా వెళ్ళేది? వైష్ణవ్ చదివే కాలేజ్కి వెళ్ళు. సరే అన్నయ్య. సార్ కలెక్టర్ గారి అపాయింట్మెంట్. లాయర్ గారు మీరు దిగండి సార్. విల్ యూ ప్లీజ్ గెట్ డౌన్? Osteoporosis is a chronic disease which is an abnormal condition of bones and joints of human body. ఎవరు కావాలమ్మా? వైష్ణవితో మాట్లాడాలండి. వైష్ణవి ఈరోజు క్లాస్కి రాలేదమ్మా. అన్నయ్య వైష్ణవి ఈరోజు కాలేజీకి రాలేదంట. హలో. అమ్మా. హాయ్ డాడీ. ఎక్కడున్నావమ్మా? కాలేజీలో. ఏం డాడీ? ఏనేదమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే డాడీ, బాయ్. ఏంటింత లేట్? నీకోసం 10 minutes నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా. పద 10 నిమిషాలకి వెళ్ళి అయిపోతే ఎలా? నీకోసం 25 ఏళ్ళుగా వెయిటింగ్ ఇక్కడ. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడీ కట్టల మీద రాస్తారకూడదు. ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే? అన్నయ్య వాడి పేరు గౌతమ్. ఇక్కడ ఎయిర్సెల్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేరన్నయ్య. అంటే ఊళ్ళో లేరా? వాడు అనాథ. వెనక ముందు వాడికి ఎవరు లేరు. నేను నీ వెంట పడ్డానా? ఇలాంటివన్నీ అసలు మా ఇంట్లో ఒప్పుకోరన్నాను. నా లవ్ సిన్సియర్, అన్నీ నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు అందరి ముందు నన్ను పిచ్చిదాన్లా చేసి నిలబెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. రే, చెప్తుంది నీకే. నన్ను లేపుకుపోరంటున్నాను. అలా రాయిలా నిలబడతావేంట్రా? లేపుకుపో అంటే ఎక్కడికి లేపుకెళ్ళాలి? నేను ఒక్కదాని అయితే లేపుకెళ్తాను. నీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి లేపుకెళ్ళాలి? అయినా నాకు కావాల్సిన తప్పక సర్దుకుపోయే రిలేషన్స్ కాదు వైశ్యం. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్యూర్ రిలేషన్స్. ఒక పక్క నువ్వు, ఒక పక్క నీ ఫ్యామిలీ. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రెండోది నాకొద్దు. నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నావంటే నీ ప్రేమలో నిజం లేదు. నిజమైన ప్రేమ అంటే వెంటబడి ప్రేమించడం ఒకటే కాదు వైశ్యం. మనం ప్రేమించిన వాళ్ళకి మన వాళ్ళకి చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే.
బొబ్బిలి గ్రామ కాపురస్తులు శ్రీ రఘుపతి నాయుడు గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవిని లండన్ గ్రామ కాపురస్తులైన పంతులు గారు, లండన్ అనేది గూడెం తండ గ్రామం లాంటిది కాదండి, అదో పెద్ద సిటీ. క్షమించాలి, అలవాట్లు వచ్చేసింది. మరి ఇలాంటివన్నీ చూసుకోవాలి. లండన్ వాస్తవ్యులైన శ్రీ రామ్మూర్తి గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవికిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. నాయుడు గారు తాంబూలాలు మార్చుకోండి. చిచే వాటర్ చేంజ్ అండి, చిన్న ఇన్ఫెక్షన్. మీరు కానీ మీరేం పట్టించుకోవద్దు. అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నాను వినండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీకరనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి శనివారం అనగా 26/8/2011 ఉదయం 7:15 మూలా నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవికి చిరంజీవి రవికి వివాహం జరుప పెద్దలు నిశ్చయించినారు. ప్రపంచంలోనే ఎంత మూర్ఖులు లేడరా. బంగారం లాంటి పిల్ల ఎలా వదులుకోవాలనిపిస్తుందిరా? వైశ్యం నా మైండ్లో నుంచి తీస్తానన్నా, ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. సంకనకపోయే రోజులు వస్తే ఎవడు చెప్తే మాత్రం మేమెందుకు ఆడతాం హౌసీ? హౌసీ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్న ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరి చూస్తారు ఆడితే నీ డెప్పకనికి నీ వాటర్ చంపేవలే. మేము చాలా మంది చూసాం. వెళ్ళరా. దీన్ని షార్ట్స్ అంటారు. నువ్వు అనుకుంటూ షార్ట్స్ కాదు, దీని పేరు టకీలా. టకీలా బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటది. బై ది వే, మై నేమ్ ఇస్ జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ కదా? అతను సినిమాలు డైరెక్ట్ చేస్తాడు, నేను లైఫ్ డైరెక్ట్ చేస్తాను. బ్రోకర్ రా. హలో మంకీ, ఇంకోసారి బ్రోకర్ అంటే బొక్క పగిలిపోద్ది. సెటిలర్ అనాలి. ఏమనాలి? సెటిలర్. దట్స్ గుడ్. బామర్ది, నువ్వు సిస్టర్ ఏక్ దూజే కే లియే హమ్ కిసీ సే కమ్ నహీ ఏక్ కమరే మే బంద్ హై అంట. అంటే అదే ప్యార్ మొహబ్బత్ ఇష్క్ కాదల్. ఇలా అడిగే బదులు ఏదో రంగు హెల్ప్ చేయొచ్చు కదా. చేయొచ్చు, బట్ ఇట్స్ టూ లేట్. అయితే మా వాడు పరిస్థితి ఏంటి? ఏముంది, బాంబేలో ఉంటాడే, జుట్టేసిన పాటలు పెడతాడు. పేరేంటి? హిమేష్ రేష్మియా. హిమేష్ రేష్మియా. झलक दिखला जा, झलक दिखला जा, एक बार आजा 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 आजा. ఏంటి న్యూసెన్స్? నీ ఏజ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి? పిల్లల్ని చెడగొడుతున్నావు, వెళ్ళి పడుకో. అలాగే గురుగారు, మీరు పడుకోండి, మేము లాస్ట్ వీక్ లోనే వచ్చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీకు పెళ్లి కొడుకులు నానంటే వచ్చా కదా? వచ్చా తొక్క. ఆ 4 రాళ్ళు మన చేతిలో పడితే ఆడేవాడు నేనేవాడు. ఏమైనా కొంచెం మంచివాళ్లే. అబ్బా అంత మంచివాడా? మరి బెదరు, మనుషుల్లో 2 రకాలు ఉంటారు. యు నో షిట్, బుల్ షిట్. ఎగ్జాక్ట్లీ. అది షిట్ అని తెలిసి దాటి వెళ్ళిపోయినాడు నా టైపు. అది షిట్ట కాదా ఆయన ఇలా తీసి నలిపి వాసన చూసి చేసేవాడు ఆ టైపు. ఆడు లండన్ అని పేరే తప్ప పెద్ద లేబరా. మనమే రిచ్ టగీలా తాగుతున్నా. ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమన్నా పీకుతాడా బొర్రా? బూతులు తిడతావేంటి? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏదో మందు ఎక్కువ నోరు జారాడు అనుకున్నా. ఆడేది అనుకుంటాడే. పొద్దున్న సరి చెప్పానుకో, మొత్తం ఖేల్ కదా దుకాణం బంద్. దీంట్లో ఉన్న మజా అది. అయితే నాకు నువ్వు వేసేసి నన్ను. సార్, రాత్రి మీ గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తాగిస్తున్నాను కదా సార్. పర్లేదు, వదిలే. సార్, రాత్రి మీ గురించి నేనేం మాట్లాడమన్నానా? గుర్తు తెచ్చుకొని పదే పదే అనుకోవడానికి అదేమన్నా హనుమాన్ చాలీసానా, భగవద్గీతనా? జస్ట్ సారీ చెప్తామని. సరే, ఓ పని చేయి. చెప్పండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబు వస్తున్నాడు, దగ్గరుండి తీసుకురా. బాబు అంటే చంద్రబాబా సార్? చంద్ర నా బాబు. ఓ మీ బాబా? అలాగే సార్. రవికుమార్. యాకూబా. ఏమండి ఫోన్?
సార్ ఫ్లైట్ వచ్చేసింది, మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి సార్? రాడు. రాడా? ఎప్పుడు వస్తాడు సార్? ఎప్పుడు వస్తాడో తెలియదు. తెలిసిన చెప్పను. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయారా? 3-4 రోజులు అక్కడే తిని తొంగుంటే కొంచెం వేడి తగ్గుద్ది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సార్ నా జేబులో డబ్బులు కూడా ఎక్కువ లేవు సార్. అయితే వెళ్ళి ఎవరిదైనా ఎందుకు లేదు సార్, బూతులు తిడతారు, నేనే అడ్జస్ట్ చేసుకుంటానండి. బాబు లేకుండా వస్తే ఎన్ఆర్ఐలను వేధిస్తున్నావు అంటూ చీటింగ్ కేసు పెట్టి బొక్కలు తోయిస్తాను. వద్దులేండి సార్, బాబు వచ్చేదాకా ఎక్కడ తొంగుంటారు. మీరు ఫోన్ పెట్టండి సార్. ఫోన్ పెట్టు. గౌతమ్, జాయింట్ ఫ్యామిలీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంతకు ముందు మంచి ఒపీనియన్ ఉండేదండి. ఈ మధ్యనే కొందరు కలిసాక తప్పు అని తెలుసుకున్నాడు. అవును గౌతమ్, నీ లవ్ ఫెయిల్ కదా. మరి పెళ్లి ఎవరిని చేసుకుంటావు? ఎవరినో ఎందుకు చేసుకుంటామండి, ప్రేమించిన వాళ్ళనే చేసుకుంటాం. ఎలా? ఎలాగైనా సరే. అది ఎలా అని క్లారిటీ ఉండాలి కదా. ఏమండి, ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, అంత మాత్రం ఊరేసేస్తారా? ఒకవేళ అది ఫెయిల్ అయితే? ఎందుకు ఫెయిల్ అవుద్దండి? ఎందుకు ఫెయిల్ అవుద్ది? ఎందుకు ఫెయిల్ అవుద్దని మీరు మాత్రం సక్సెస్ అయిపోతారు, మేము మాత్రం ఫెయిల్ అయిపోతామే. మా దరిద్రం తగిలేని ఎలాంటి బ్యాచ్లు అవుతాయండి. ఏంటి ఎంత సీరియస్ అవుతున్నావు? నేనేదో సరదాగా జోక్ చేశాను. జరిగితే మేము ఇంతకన్నా గొప్ప జోకులు వేయగలం. ఏ గౌతమ్, వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి ముడవాలని తెలియదా? ఫ్యామిలీ పెంపకం ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. ఎక్కడ పుట్టాడో తెలీదు, పైగా పెరిగింది అనాథ శరణాలయంలో. వీడికి ఇలాంటి పద్ధతులు ఎలా తెలుస్తాయండి? రండి. సరే, ఒక చిన్న మాట. నాకు పద్ధతులు తెలియకపోవచ్చండి, కానీ అవంటే నాకు ఇష్టం. వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి ముడవాలని తెలియక కదండి మీరు నన్ను వద్దనుకుంటున్నారు. మీకు ఇష్టం లేకుండా మీ ఫ్యామిలీలోకి రావడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆకు బయటకు ముంచాను. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. 2 days నుంచి చూస్తున్నాను, ఇక్కడే ఉన్నారు. ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఎవరు కావాలంట? ఏంటి ఇక్కడ? ఫ్రెండ్ రావాలి సార్, వెయిట్ చేస్తున్నాను. లండన్ నుంచి రావాలి. కొంచెం అటు పెట్టండి సార్, ఇది వెళ్ళండి.